ఈ నగరంలో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక కలకని ఉంటారు. కానీ ఈ నగరం ఎవ్వర్నీ వదలదు. ఇక్కడ ఏదీ ఫ్రీ లేదు. బట్టలు, సంబంధాలు, దేహం, ఇంకా అన్నీ ఎంతో ఖరీదైనవి. కానీ మరణం అన్నిటికంటే చులకన. త్వరగా రా. సారీ నిలోఫర్, పొద్దునుంచి ఏమీ తినలేదు. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? అభినందన్ బ్యాంక్వెట్. నిలోఫర్, ఈరోజు కీర్తి పెళ్లి కదా, ముందే చెప్పుండొచ్చు కదా, మంచి బట్టలు వేసుకొచ్చుండేవాణ్ణి. వెళ్తూ నీకోసం షేర్వాణి తీసుకుందాం. స్టూపిడ్, మనం పెళ్లికి వెళ్ళటం లేదు. నువ్వు చేస్తున్న గూఫాప్ని రెక్టిఫై చేయడానికి వెళ్తున్నావు. నో ఎక్స్క్యూజ్ జేకబ్. ఫేస్ కవర్ లేకుండా పెళ్లి కొడుకా? అస్సలు పాసిబుల్ కాదు. నో ఇష్యూస్ కీర్తి. అలాగే అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు నేను గుర్రం మీద పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానని. గుర్తు పెట్టుకో, అది మగ కాదు, ఆడగుర్రం. వీళ్ళు మగ గుర్రాన్నే బుక్ చేశారు. నువ్వు నవ్వకబ్బా, నువ్వు వెళ్ళి జెండర్ చేంజ్ చేయి. అది ఒక నిమిషం, నా ఫ్రెండ్ నిలోఫర్ కాల్ చేస్తుంది, నేను శర్మిలిలో కలుస్తాను. హాయ్ నిలోఫర్. థ్యాంక్ గాడ్ కీర్తి, నువ్వు కాల్ తీసావు. నేను నీతో చాలా ఇంపార్టెంట్గా మాట్లాడాలి. కీర్తి, నీకు కాబోయేవాడు ఒక ఫ్రాడ్. వీడు ఇలాగే పేరులు మారుస్తూ పెళ్లి చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ వాడి టార్గెట్ రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, తర్వాత డౌరీ తీసుకుని ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతాడు. ఇదే వాడి మోడరన్ సోంపరెంటి. నాకు ఇదంతా ఇప్పుడే చెప్తున్నావా? 2 నెలల క్రితం మీ డిటెక్టివ్ ఏజెన్సీకి వాడు సరిగ్గా ఉన్నాడా లేదా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని మిమ్మల్ని అందరినీ కనుక్కోమని చెప్పాను కదా. కానీ ఇప్పుడు ఏం చేసావు? ఇంకా నువ్వంతా నాకు గ్రీన్ సిగ్నలే కదా ఇచ్చావు. అంతా ఓకే అన్నావు, దాని తర్వాతే నేను ఒప్పుకున్నాను. కీర్తి, వాడి వల్ల తప్పు జరిగింది. పని మాత్రమే చెప్పలేదు నిలోఫర్. నాకు అనిపించింది నువ్వు నా ఫ్రెండ్ కదా, నీకు కన్సర్న్ ఉంటుంది అని. కానీ నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. సారీ ఫర్ మై ఫుట్ నిలోఫర్. నీ ఫీజుతో పాటు ఈ పెళ్లికి 15 లక్షలు ఖర్చు అయింది. వెన్యూ దగ్గర ఎంతమంది గెస్ట్లు ఉన్నారో తెలుసా? వాళ్ళందరికీ ఏం చెప్పను. అసలు నాకు జేకబ్ మీద నీ మీదే నాకు కోపం వస్తుంది. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిలోఫర్, నువ్వేం చెప్పొద్దు. చూసావా, నీ వల్ల నేను ఎన్ని మాటలు వింటున్నానా? ఏం చేస్తున్నావు? నువ్వు కొన్ని రోజుల వరకు నీ మొహం చూపించొద్దు. హాయ్ నిలోఫర్, నువ్వు డిటెక్టివ్గా ఒక విక్టిమ్ వెనుక పడ్డావు, కానీ ఒకటి తెలుసుకోలేకపోయావు, నేను నిన్ను ఫాలో చేస్తున్నానన్న విషయం. నువ్వు చాలా స్మార్ట్ అనుకోకు. నువ్వు నన్ను ఫాలో అవటం నేను చూశాను. అదేంటంటే నీతో మాట్లాడాలనుకోవట్లేదు. కానీ నాకు మాత్రం మాట్లాడాలనుంది. నా మనసు ఇప్పటికీ నీ ప్రేమని చవిచూడడం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ పిచ్చి మాటలని వేరే వాళ్ళతో పెట్టుకో. వెళ్ళవయ్యా. ఓకే ఓకే, ఒప్పుకుంటాను. నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం, చాలా ఇష్టం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న జనం అందరూ మనల్ని భగ్న ప్రేమికులు అనుకోకూడదు. నన్ను లోపలికి పిలిస్తే బాగుంటుంది. చెప్పు, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ప్రేమించడం తప్ప? ముట్టుకోకుండా మాట్లాడలేవా నువ్వు? ఇక ఈ ఇన్నోసెంట్ ఫేస్ని తీసేసి ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో అస్సలు ఆ విషయం జరగదు. నేను ఏ ఉద్దేశంతోనూ ఇక్కడికి రాలేదు. నాకు నువ్వే కాదు, నా జీవితం కూడా దూరం అయిపోయింది. అంటే? నిలోఫర్, నాకు క్యాన్సర్ వచ్చింది.
నేను చెప్పేది నిజం. నేను ఇంకా ఎంతో కాలం బతకను. చనిపోయే ముందు మన ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ని సరిచేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే బతికున్నంతకాలం నేను నీతో. నాతో ఉండడానికి నువ్వు రీజన్స్ వెతకొద్దు. నమ్మడానికి అర్హుడివి కాదు. నాకు నీ నుండి ఏమీ అవసరం లేదు. నేను నీకు ఏమీ కానంటావా? నేను నీకు అసలు ఏమీ కానంటావా? అయితే నేను బ్రతికుండి ప్రయోజనం లేదు. ఇప్పుడు బలరాం, నేను నేను షూట్ చేసుకుని చెప్పేది విను. చచ్చిపోతాను. బలరాం, ఏంటి? నువ్వు పిచ్చోళ్ళ చేయొద్దు. నాకేమీ పిచ్చి లేదు. నీకు డ్రామాలాగా ఉందా? నేను ఇప్పుడే షూట్ చేసుకుని చేస్తాను. పిచ్చోళ్ళ ఆడకు బలరాం. నాకు తెలిసిన లోఫర్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. కానీ నా ప్రేమ నీ నుంచి నన్ను ఎప్పటికీ దూరం చేయదు. ఆ నమ్మకం నాకుంది. ఐ నో యు లవ్ మీ. ఐ స్టిల్ హేట్ యూ. నిజంగానా? సార్ ఇక్కడ 3 గన్ షాట్ సౌండ్ వినపడ్డాయి సార్. కానీ దాని గురించి ఎవరు ఏం తెలియదు అంటున్నారు సార్. లోపల ఏం జరుగుతుందో అసలు ఎవరున్నారో ఏం అర్థం అవట్లేదు సార్. సార్ ఇది క్లియర్ హాస్టేజ్ పరిస్థితిలాగా ఉంది సార్. పదండి. ఇల్లు ఎవరిది? సార్ నీలోఫర్ది సార్, ప్రైవేట్ డిటెక్టివ్ సార్. లోపల ఎంతమంది ఉన్నారు? సార్ అది తెలియదు కానీ హస్బెండ్ కూడా ఉన్నాడని చెప్పారు సార్ ఎవరో. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడా? తెప్పించాను కానీ యూజ్ ఉందా లేదో తెలియదు సార్. మన దగ్గర అంత టైం లేదు. డోర్ లాక్ పగలగొట్టాలి. ఇలా రండి. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా మీకు? ఏమో నాకు తెలియదు సార్. ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా. నాకు తెలీదు. ఫారెన్సిక్ వాళ్ళని పిలవండి. రిపోర్ట్స్ త్వరగా కావాలని చెప్పండి. ఓకేనా సార్? ఇంకా ఈ డెడ్ బాడీస్ని పోస్ట్మార్టంకి పంపించండి. సరే సార్. రాజీవ్ బెలూని ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం క్రైమ్ సీన్లో అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఏవీ లేవు. కానీ ట్రిగర్లో ఉన్న ఫింగర్ ప్రింట్ బలరామ్ది. అంటే బలరామే నిలోఫర్ని షూట్ చేశాడు, ఇంకా దెన్ ఈ షాట్ హిమ్సెల్ఫ్. ఏం ఆలోచిస్తున్నావు? సార్ అలానే ఉంటే బలరాం చనిపోయే ముందు నా వైఫ్ని కాపాడలేకపోయానని ఎందుకంటాడు చెప్పండి. చనిపోయేవాడు అబద్ధం చెప్పడని నేను అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడే ప్రూఫ్స్ ఉన్నాయి. హస్బెండ్ వైఫ్ మధ్య ఏదో జరిగింది. హస్బెండ్ వైఫ్ని చంపాడు. వైఫ్ని చంపానో గిల్టో భయంతోనో అతను షూట్ చేసుకుని చనిపోయాడు. యాక్చువల్గా ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. మర్డర్ వెపన్ వచ్చి ఒక పిస్టల్. అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా. రాజీవ్ చంపాలనుకున్నవాడు ఏమైనా చేస్తాడు. పాయింట్ని అండర్ కన్సిడరేషన్ చేసి కేస్ని క్లోజ్ చేయండి. చూడు, ఇకపై ఎనర్జీ వేస్ట్ చేయకు. ఒక పని చేయి, పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వెతికి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయి. అండ్ దట్ విల్ బి ఆల్. సార్, నీలోఫర్ ఇంట్లో ఎలాంటి ఎంట్రీ ఎగ్జిట్ ప్రూఫ్ దొరకలేదు. నిలోఫర్ ఇంకా బలరాం తప్ప ఎవరు చూడలేదని చెప్పారు సార్. నీలోఫర్ బలరాం వాళ్ళ బంధువులకి తెలుసా? లేదు సార్. మాకు తెలిసింది ఏంటంటే నిలోఫర్ ఒక ఎన్ఆర్ఐ అని చెప్పారు. ఇండియాలో తనకి రిలేటివ్స్ లేరంట.
కానీ అతనికి ఇక్కడ ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది. తన అసిస్టెంట్ గోల్డీ కూడా ఇక్కడే ఉన్నాడు. అయితే బలరాం అక్కడ వాళ్ళకి బలరాము 1 సంవత్సరం నుంచే తెలుసంట. ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి 1 year అవుతుంది. ఆ నిలోఫర్ ఇంట్లోనే తను ఆవిడ ఉంటున్నారంట. లోకల్ పోలీస్ మిగిలినవి చూసుకుంటారు సార్. సరే పద, మన పని చూసుకుందాం మనం. వస్తాను సార్. ఈ బలరాం మాటలు నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. మనం నీలోఫర్ ఇంటికి వెళ్లే ముందు ఏం జరిగింది అనేది నేను తెలుసుకోవాలి. మనం నీలోఫర్ ఇంకా బలరాం గురించి తెలుసుకోవాలి. వేరే ఏదైనా తెలియొచ్చేమో. ఆ అసిస్టెంట్ పేరేంటి? గోల్డీ. నీలోఫర్ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? సార్ 5 years నుండి. నీలోఫర్ ఎన్ఆర్ఐ అని విన్నాను. సార్ అమెరికా నుండి. యాక్చువల్గా తనక్కడ ఒక డిటెక్టివ్తో పని చేస్తుండేది. తన పేరెంట్స్ చనిపోయాక ఇండియాకు వచ్చేసింది సార్. తనొక ఏజెన్సీ ఓపెన్ చేసింది. ఇంకా బలరాం అతని గురించి తెలుసా? సార్ బలరాం ఒక కేర్ ఫ్రీ మ్యాన్. ఆయన స్వయం హిప్పీ అని చెప్పుకునేవారు. అలాంటి వాళ్ళకి ఒక చోటు ఉంటుంది కదా, వాళ్ళ ఊరేది? సార్ హర్యానాలో ఏదో ఊరు సార్. ఇంకా ఏం పని చేసేవారు? మా ఏజెన్సీలోనే పనిచేసేవాడు సార్. అంటే బలరాం డిటెక్టివా? సార్ తను NRPFలో పనిచేస్తుండేవాడు. యాక్చువల్లీ నీలోఫర్ మేడం బిజినెస్ని ఎక్స్పెండ్ చేయాలనుకుంది. బాధ్యతగా పనిచేసే వాళ్ళు కావాలని తను వెతికింది సార్. తనకి ఎక్స్ సర్వీస్ కంటే బెస్ట్ ఎవరూ లేరు. అందుకే తను బలరాం సార్ని అపాయింట్ చేసుకుంది. కానీ నేను నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? వాడిని ఫాలో చేయమని కదా. నువ్వు వాడితోనే గొడవ పెట్టుకొని వచ్చావా? అరే నేను జోషి కార్ని ఫాలో అయ్యే వెళ్ళాను. తను హఠాత్తుగా బ్రేక్ వేశాడు, నా బైక్ వెళ్ళి గుద్దుకుంది. బ్యాక్లైట్ విరిగిపోయినందుకే నన్ను చంప మీద కొట్టాడు. ఏం చేయమంటావు? నా క్లయింట్ తన వెనక ఉన్నాడని నీ ఫూలిష్నెస్ వల్ల మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు పని మానేసేయి. బౌన్సర్ పని వెతుకొని వెళ్ళు. నువ్వు దానికే పనికొస్తావు. అప్పుడే తన ప్రొఫెషనల్ అసోసియేషన్ పూర్తయింది. కానీ సార్ ఇంత జరిగినా గానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకున్నారు. బలరాం నీలోఫర్ని చంపగలడు అని అంటావా నువ్వు? అలాంటి అవకాశమే లేదు సార్. అయితే ఎవరు చంపుండొచ్చు? కీర్తి, నీకు కాబోయేవాడు ఒక ఫ్రాడ్. జేకబ్ కంటే ఎక్కువ నీ మీదే కోపం వస్తుంది. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. హలో, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా. ఒరే నువ్వా? దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయకు. అరే ఖచ్చితంగా కలుద్దాం. నేను కూడా మూమెంట్స్ని మర్చిపోలేకపోతున్నాను. మనం పెళ్లి కన్నా ముందే కలిసాం కదా, మస్తు రోజులు. నీకు తెలుసు కదా, నేను అదంతా రికార్డ్ చేసి పెట్టుకున్నా. నువ్వు ఇంత చీప్ అని నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు గాని నా ముందుంటే చంపేసుండేదాన్ని. ఓహో, నా బేబీకి కోపం కూడా వస్తుందా? అది కూడా ఇంత కోపం నాకు వచ్చింది ఆ డిటెక్టివ్ మీద. నా పని చెడగొట్టింది. ఇప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. మే యువర్ ఫ్రెండ్ నిలోఫర్ రెస్ట్ ఇన్ పీస్. ఏమైంది డాక్టర్, అర్జెంట్ అని చెప్పారు? అవును, ఈ మార్క్ చూడండి. నీలోఫర్ బ్లడ్లో డ్రగ్ కలిసి ఉంది. నీలోఫర్ అన్కాన్షియస్గా ఉండటంతో వాళ్ళు చాలా ఈజీగా తన్ని రేప్ చేసున్నారు. ఈ రేపిస్ట్ డిఎన్ఏ బలరాం డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా? నీలోఫర్ బాడీ మీద రేపిస్ట్ డిఎన్ఎస్ఏ లేదు. మేబీ ఆ రేపిస్ట్ కాండమ్ యూజ్ చేసి ఉండొచ్చు. సార్ నీలోఫర్ ఇంట్లో డ్రగ్స్ దొరకలేదు, సిరంజ్ దొరకలేదు. మరి బలరామే అంతా చేసుంటాడా? ఈ కేసులో మనకు తెలిసిన కొత్త డెవలప్మెంట్ ఏంటంటే బలరాం తన భార్యకు డ్రగ్ ఇచ్చి అన్కాన్షియస్ చేశాడు. సరే, వేరే ఎవరో నీలోఫర్ని రేప్ చేశారని మనం కన్సిడర్ చేద్దాం, ఓకే? ఎందుకంటే బలరామే ఈ పని చేశాడని మాకు కన్ఫర్మేషన్ లేదు. బలరామే నీలోఫర్ని చంపాడనడానికి కూడా ఆధారాలు లేనేలేవు. చనిపోయే ముందు తన భార్యను కాపాడలేకపోయాను అని చెప్పుకునే ఒక వ్యక్తి తన భార్యను ఎందుకు చంపుతాడు? ఒక పాయింట్లో వాళ్ళిద్దరు తప్ప వాళ్ళింట్లో ఇంకెవరో ఉన్నారని మనం అనుకుందాం. అయితే ఆ బలరాం ఆ మూడో వ్యక్తి గురించి మనకి ఏమీ చెప్పకుండా ఎలా సూసైడ్ చేసుకున్నాడు చెప్పు? కిల్లర్ యాంగిల్లో ఆలోచిస్తే కూడా నీలోఫర్ని వాడు రేప్ చేసి మర్డర్ చేసినా కూడా ఐ విట్నెస్ బలరాంని ఎందుకు వదిలేశాడు? అందుకే నేను బలరాంని రూల్ అవుట్ చేయట్లేదు. బలరాం తప్ప వేరే క్రిమినల్స్ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి కదా అంటున్నాను. యూర్ రైట్ రాజత్. మనం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. యూ హ్యావ్ ఎ ఫ్రీ హోల్డ్, గో హెడ్. ఈ కాయిన్ని మనం ఇలా చూస్తే మనకు ఒకవైపే కనిపిస్తుంది, కానీ ఈ కేసులో కాయిన్ తనకు రెండో వైపు ఉందని చెప్తోంది. అంటే ఏంటి సార్? అంటే రస్తోగి గారు,
బలరాం ఇంకా నీలోఫర్ పర్సనల్ లైఫ్ని మనం చెక్ చేయాలి. చూద్దాం ఈ కేసుకి కళాకారుడు బలరామా లేదా వేరే ఎవరైనా ఉన్నారా, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది. జీవితం అనే ఒక పెద్ద ప్రయాణం. ప్రతి మనిషికి ఒక పుస్తకం రాస్తుంది. అరే నా బంగారు తల్లి, ఎంత దానికే ఏడుస్తారా చెప్పు? ఏడవద్దు. ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. చూడు, ఇది ఎంత బాగుందో. దీంతో ఆడుకుందామా? నీకు నచ్చలేదా? సరే, నేను నీకు వేరే కొనిస్తాను. అయ్యో కన్నా, నీకేమైంది? ఏం లేదక్క, మీరు ఇంటర్వ్యూకి వెళితే తను భయపడిపోయింది. జాబ్ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఎందుకని పని చేయాలనుకుంటున్నారు చెప్పండి? నేను ఒక పని చేసి పెడతాను. మీ ఇల్లు కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది. దీన్ని పడగొట్టేసి ఇంకో ఇల్లు కట్టిస్తాను. రెండుతో హాయిగా బతకచ్చు కదా. నాకు మంత్లీ పే చేయండి. కానీ ఇందుకు చాలా డబ్బులు కావాలి కదా. అంత డబ్బులు ఎలా కట్టగలను? మీరేం టెన్షన్ పడకండి. అందులో ఒక ఫ్లోరు మీరు నాకు ఇచ్చేయండి చాలు. నేను మిడిల్ ఫ్లోర్ తీసుకుంటాను. పనికి వెళ్ళాలన్నది మర్చిపోండి. సార్, నీలోఫర్ కార్కి ఫాస్ట్ ట్రాక్ ఉంది సార్. నేను దాన్ని ట్రాన్సాక్షన్ లిస్ట్ తీపించాను. ఒక విషయం తెలిసింది. మర్డర్ జరిగిన రోజు పొద్దున్నే 7 అంతా తను గ్రేటర్ నోయిడా టోల్ పాస్ అయింది. ఆ రోజే యూపీ టు ఢిల్లీ వచ్చారు. యూపీలో ఎక్కడికి వెళ్ళారు? గోల్డీ కూడా దాని గురించి తెలియదు సార్. నీలోఫర్ ఫోన్ని మేము అన్లాక్ చేశాము. కాల్స్ ప్రకారం ఆ రోజు తను కీర్తి అనే అమ్మాయితో మాట్లాడింది. కీర్తి అగర్వాల్ని కలవండి. ఇంకా క్రైమ్ సీన్లో తన ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా ఉందా? దాన్ని కూడా చెక్ చేయండి. నేను అప్పటి వరకు ఎన్ఆర్పిఎఫ్కి వెళ్ళి బలరాం గురించి తెలుసుకుంటాను. ఇక మీరు నీలోఫర్ ఇంకా బలరాం ఇద్దరికీ కలిసిన ప్రతి ఒక్క ప్రొఫైల్ని చెక్ చేయండి. బలరాం 2009 వరకు ఎన్ఆర్పిఎఫ్లోనే పనిచేశాడు. తర్వాత వాడిని తీసేశారు. ఎందుకు? వాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. అటెంప్ట్ టు మర్డర్? అవును, 7 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. 2009 నుంచి 7 ఏళ్ళు వరకు ఉంటే 2016 వరకు జైల్లోనే ఉన్నాడా? అతను ఎవరిని మర్డర్ చేయాలనుకున్నాడు? విక్రాంత్ సిసోడియా. వాడతని కొలిక్కు. చాలా రోజుల తర్వాత వస్తున్నావు కదా విక్రాంత్! బలరాం, ఏం చేస్తున్నావు? స్నేహితుణ్ణి చంపేంత ద్వేషం అసలు ఎందుకొచ్చిందంటారు? విక్రాంత్కి తన పెళ్లాంతో అఫైర్ ఉందని బలరాం అనుకున్నాడు. కానీ బలరాం ఇంకా నీలోఫర్ పెళ్ళయి 1 ఇయరే కదా అయింది. అంటే బలరాం నీలోఫర్ కంటే ముందు ఒక పెళ్లి చేసుకున్నాడా? అవును సార్, ఒక కొడుకున్నాడు. వాళ్ళెక్కడున్నారు? బలరాం ఊరొచ్చి ఫరీదాబాద్. తన ఫ్యామిలీ కూడా అక్కడే ఉండొచ్చు. ఇది తన అడ్రస్. దాని గురించి నేను ఆలోచించాను. మీరు త్వరగా పిటిషన్ని ఫైల్ చేయండి. ఓకే, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. సంకేత్, ఎక్కడికెళ్తున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? మా నాన్న అంత్యక్రియలైతే నేను చేయలేను. మా ఇద్దరికీ కూడా ఏదైతే మంచిదో అదే చేస్తాను. సంకేత్, సరిగ్గా చెప్పు. నువ్వు చిక్కుల్లో పడకు. చిక్కుముడులు విప్పదీస్తున్నానమ్మా. అన్నీ సాల్వ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం. సంకేత్, సంకేత్, ఎక్కడికెళ్తున్నావు? సరే, ఈ బలరాం క్యారెక్టరు అస్సలు అర్థం కావట్లేదే. వాడి కొడుకు ఇంకా పెళ్ళాం విచిత్రం కదా. ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా. తెలిసి కూడా వాళ్ళు ముందుకు రాలేదు, బాడీ కూడా కలెక్ట్ చేసుకోలేదే. కానీ నాకేమనిపిస్తోందంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తిని నీలోఫర్ ఎందుకు పెళ్లి చేసుకుంది అని. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఒకవైపు చూస్తే నీలోఫర్ మిమ్మల్ని ఒక చెడ్డవాడి నుండి కాపాడింది పెళ్లికి. ఇంకోవైపు నీలోఫర్ బలరాంని పెళ్లి చేసుకుంది, అది కూడా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడితో. ఇది మాకు ఈరోజే తెలిసింది. దీని గురించి నాకేం తెలీదు. కానీ అవును, నీలోఫర్ నాకు బలరాంకి ముందే పెళ్ళయిందని చెప్పింది. నేను ఇలాగే మాటల్లో పడి అడిగాను, బలరాంలో నువ్వేం చూసావు అని. నువ్వేం అడగొద్దబ్బా. బలరాంలో హస్బెండ్ క్వాలిటీస్ అస్సలు లేవు. ఇంకా వాడికి ఏ పని చేయడం కూడా రాదు. ఇంకా వాడి దగ్గర డబ్బులు కూడా లేవు. అయితే నీకేం నచ్చింది? ఒకవేళ వాడి పోయట్రీనా? ఉండొచ్చేమో. కీర్తి, వాడి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వాడు నా కోసం ఎవరినైనా చంపుతాడు. దీన్ని ఆలోచిస్తుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. బలరాం నీలోఫర్ని చంపగలడా? లేదు, వాళ్ళిద్దరి మధ్య గొడవలుండేవి. కానీ ఇద్దరు బాగా లవ్ చేసుకునేవారు.
నీలోఫర్ నీకు ఎప్పుడైనా హింట్ ఇచ్చిందా? అంటే ఎవరైనా ఫాలో చేస్తున్నట్టు, అనుమానం ఉన్నట్టు? లేదు, అలాంటిదేమీ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ రోజు నీలోఫర్ గోల్డీని బాగా తిట్టింది. ఎందుకంటే జేకబ్ బ్యాక్గ్రౌండ్ చాలా తప్పుగా కనుక్కున్నాడు అని. ఇలా చూడండి, నేను ఈ పిటిషన్ మాత్రం ఫైల్ చేశాను. అదేంటంటే బలరాం సైని డిఎన్ఏతో నీ డిఎన్ఏని మ్యాచ్ చేయడానికి అవకాశం ఇవ్వమని. కానీ నువ్వు అలా ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే మా అమ్మ ఒక మోసం చేసింది అనుకున్నాడు. అసలు నేను తన కొడుకుని కాదనుకున్నాడు. కానీ నువ్వు ఇలా చేయడం వల్ల నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు. నా అభిప్రాయం ఏంటంటే తెలిసి నువ్వు పోలీసుల దృష్టిలో సస్పెక్ట్గా మారబోతున్నావు. ఇదేమీ నేను పెద్ద క్రైమ్ చేసినట్టు కాదు కదా సార్. అయినా ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించడం నాకు లాస్ట్ ఆప్షన్. నా పేరెంట్స్ ఎవరూ సరిగ్గా లేరు సార్. అది ప్రపంచానికి తెలియాలనే ఇలా చేస్తున్నాను. మాకసలేమీ అర్థం అవడం లేదు. నీలోఫర్ని రేప్ చేసి మర్డర్ చేసింది బలరాం అవునా కాదా అని బలరాం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇలా చూడండి, మీకోసం బలరాం ఒక ప్రాణం తీయడం కోసం వెళ్ళాడని మాకు తెలిసింది. దానికి కారణం ఏంటంటే మీకు నాకు ఎవరితో ఏ సంబంధం లేదు. కానీ ఆ బలరాం వాడొక కోపిష్టి మనిషి. వాడికి కోపం వచ్చినప్పుడల్లా నన్ను కొట్టేవాడు. ఇంత జరిగా కూడా వాడు జైలు నుంచి వచ్చేటప్పుడు వాడిని బాగా చేయాలని నేను కోరుకున్నాను. కానీ వాడు నన్నెప్పుడు అర్థం చేసుకోలేదు. చూడండి, మనం అంతా మర్చిపోయి మనం కొత్త జీవితం మొదలు పెడదాం. కొత్త జీవితమా? కొత్త రకంగానా? విక్రాంత్ తర్వాత నీకు వేరేవాడు ఎవడైనా దొరికాడా? చెప్పు, వేరేవాడు దొరికాడా? జైలుకి వెళ్ళొచ్చినా కూడా నీ బుద్ధి మారలేదు కదా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాట్లాడుకో, ఏం మాట్లాడుకో. నేనేమి తప్పుగా అర్థం చేసుకోలేదు. గుర్తు చేసుకో, మాకు బిడ్డలు కావాలి, మాకు బిడ్డలనివ్వు అని దేవుని ప్రార్థించాం కదా. అప్పుడు హఠాత్తుగా నువ్వు నాతో చెప్పావు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని. అలాగే ఆ రోజు ఆ బిడ్డ నీ బిడ్డే అని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మేశాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. వాడు ఆ సంకేత్, వాడి రక్తమే కదా ఆ విక్రాంత్ గారి రక్తం. వాడి వల్ల నా కొడుకు ముందు నేను తలదించాల్సి వచ్చింది. ఒక్కసారికి వాళ్ళకిద్దరికి వచ్చిన అనుమానం దూరం అవ్వలేదు. మీరు నీలోఫర్ని ఎప్పుడన్నా కలిశారా? నిజం చెప్పండి. అవును, కలిశాను. కానీ వాడు మంచి కోసమే కలిశాను. ఏ మంచి గురించి చెప్తున్నారు మీరు? సక్సెస్ఫుల్ అమ్మాయి కలలు సక్సెస్ఫుల్ అవుతాయనుకున్నాను. మరెందుకు నువ్వు ఒక అన్సక్సెస్ఫుల్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నావు? అలా అయితే మీ రిలేషన్షిప్ కూడా కదా. మీరు బలరాంని మోసం చేశారు. వాడి మాటల్ని బాగా నమ్మావు. వాడు జైలుకెళ్ళొచ్చాడని మాత్రం మర్చిపోకు. మునిగిపోతున్న ఓడలో కాలు పెట్టావు. మునిగిపోవక ముందు దిగితే మంచిది. నేను తన మంచే కోరాను. కానీ నా తలరాతే మార్చలేనప్పుడు తన రాతిని ఎలా మారుస్తా? బలరాం ఇలా చేశాడా లేదని నీకు డౌట్ ఉండొచ్చు. కానీ నాకు నమ్మకం ఉంది. బలరాం ముందు లోఫర్ని చంపి తర్వాత తనే చనిపోయాడు. అయినా తన పాపం నిండిపోయింది. ఎలా ఉంది కనక్? బాగుంది కదా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి దీన్ని వేసుకునిరా. వెళ్ళు. ఏంటక్కా, కలాకీకి కొత్త డ్రెస్? ఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూ పాస్ అయిపోయారనుకుంటాను. ఆ జబ్బైతే పోయింది, కానీ కోడియాగంజ్లో ఒక జాబ్ అయితే దొరికింది. కనెక్ట్తో పాటు అక్కడే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. షిఫ్ట్ అవుతారా? మరైతే ఈ ఇల్లు ఏం చేస్తారు? నీకు కావాలంటే నేను అమ్మి పెడతాను. ఎప్పుడు అభయ్ మీద ఎందుకు చెప్తావు? అంటే మీరు కొడియాగంజ్కి వెళ్ళిపోతారు కదా, ఇంటిని ఎవరైనా కొట్టేయాలని చూస్తే? కమలేష్, అసలు ఈ బలరాం క్యారెక్టర్ ఏంటంటావు? మనం అతన్ని సస్పెక్ట్ అనుకోవాలా లేక విక్టిమ్ అనుకోవాలా? అర్థం కావట్లా. సరే, మూడో వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? సార్, అది నీలోఫర్ ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఇందులో కొన్ని జేకబ్ ఫొటోస్ ఉన్నాయి. వాడొక పెద్ద క్రిమినల్ సార్.
వేరే స్టేట్లో మోస్ట్ వాంటెడ్. వీడి మీద అటెంప్ట్ టు మర్డర్ ఇంకా ఫ్రాడ్ ఛార్జెస్ ఉన్నాయి. నీలోఫర్ వీడిని ఎక్స్పోజ్ చేసింది కదా? అవును సార్. వీడే పని చేస్తుంటాడా? ఈ ఫొటోస్ చూడు, ఇవి ఏ ఫొటోస్? ఒక నిమిషం. ఈ ఫోటోలో యూపీ అని రాస్తుంది. ఈ ఫోటో యూపీలో ఏదో ఒక ఏరియాలో తీసింది. మర్డర్ అయిన రోజు నీలోఫర్ యూపీ నుంచి ఢిల్లీకి వచ్చింది. తన ఫాస్ట్ ట్రాక్ ట్రాన్సాక్షన్ ప్రకారం తను ఎప్పుడూ యూపీకి వెళ్ళి వస్తూ ఉండేది, కానీ యూపీలో ఎక్కడికి వెళ్ళేది మాత్రం తెలియదు. సరే అయితే దీన్ని గోల్డీకి చూపిద్దాం. ఇక కేసు మీద పని చేసిండొచ్చేమో. ఇంకా నీలోఫర్ పాత కేసెస్ కూడా చూడండి. సరే సార్. నువ్వు అక్కడ తెలివేనవడవా? ఒరే మిశ్రా, ముందు డాడీ వచ్చి నీది పట్టుకొని కాలర్. రేయ్, ఆ మిశ్రాకి మీ నాన్న వయసు ఉంటుందిరా, ఎందుకు ఆయనతో అలా ఆడుకుంటున్నావు? మీరందరూ తప్పు చేస్తున్నారు. నిన్ను నీ కొడుకును కిడ్నాపింగ్ కేసులో లోపల పడేస్తాను. కిడ్నాప్ మాత్రమేనా? ఇక్కడ నీ మర్డర్ కూడా జరిగిపోవచ్చు. నువ్వు చావకూడదనుకుంటే ఒక్క విషయం చెప్పు. ఈసారి రోడ్ కాంట్రాక్ట్ టెండర్ నీకు ఎలా వచ్చింది? మా టెండర్లో మేమిచ్చిన కొటేషన్ కంటే సరిగ్గా ₹1 తక్కువ నువ్వు టెండర్ వేశావు. మా టెండర్ కొటేషన్ గురించి నీకు చెప్పింది ఎవరు? అది కోఇన్సిడెన్స్. అదే అంతే. కోఇన్సిడెన్సా ఇంకేమైనానో? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అథారిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఈసారి టెండర్ నాకు వద్దు అని చెప్పాలి. అప్పుడు టెండర్ తానుగా మాకే వస్తుంది. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, చెప్పాను అంతే. కొడియాగంజ్లో అందరికన్నా పెద్ద చేప విజేంద్ర అవస్థి. ఈ కీస్ వచ్చి బుక్లో ఏం చేస్తోంది? సార్ అది నీలోఫర్ మేడం ఇంటికి సార్. నీలోఫర్ చనిపోయే రోజు నిన్ను బాగా తిట్టింది కదా, జేకబ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంలో నువ్వు తప్పు చేశావని. మాకిది కీర్తి చెప్పింది. ఇంకా నీలోఫర్ మర్డర్ రోజు ఎలాంటి కోడ్స్, ఎంట్రీ, ఎగ్జిట్ దొరకలేదు మాకు. అంటే కిల్లర్ లోపలికి వెళ్ళడానికి ఇలాంటి కీస్నే యూజ్ చేసిన పాజిబిలిటీస్ చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన పాజిబిలిటీ ఏంటంటే ఇలాంటి కీనే యూజ్ చేసి లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే నువ్వై ఉండాలి. సార్ మీరు అసలు ఏమంటున్నారు? ఈ కీని నేనే యూజ్ చేస్తుంటే మీకు దొరికేలా ఎందుకు పెడతాను? సార్ ముందు మీరు ఈ కేసు ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని నేనే చేయించానని చెప్పండి, అప్పుడు నేనే క్లియర్ చేస్తాను. కీస్ నువ్వు చేయించావా? గోల్డీ ఇంటి కీస్ పోగొట్టుకున్నా. ఆ కీస్ తీసే వాళ్ళని ఇంటికి రప్పిస్తావా ప్లీజ్? చూడండి సార్, అందుకనే నీలోఫర్ మేడం 2 కేసు చేయించారు. దీన్ని ఇక్కడ ఎమర్జెన్సీ కోసం పెట్టారు. ఇంకా సార్ కీర్తి మేడం విషయానికి వస్తే నేను ఆల్రెడీ నీలోఫర్ మేడంకి సారీ చెప్పేశాను సార్. అయినా దీనికోసం నేనెందుకు మర్డర్ చేస్తాను? సరే అయితే చెప్పు. నీలోఫర్ అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళేదని మాకు తెలిసొచ్చింది. అక్కడ ఏదైనా కేసు మీద పనిచేసిందా? సార్ ఒక్క నిమిషం. సార్ నీలోఫర్ నాకు ఈ చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేయమని ఇచ్చారు. ఇది యూపీలో బింజోర్ అనే ఒక బ్రాంచెస్ సార్. హరీష్ చౌదరి. సార్, నిలోఫర్ గారికి ఆ చెక్ని అడ్వాన్స్గా ఇచ్చాను సార్. దేనికోసమని అడ్వాన్స్? నా కజిన్ సిస్టర్ సర్గోన్ 2 months నుంచి మిస్సింగ్ సార్. తన్ని వెతకడానికే నీలోఫర్ని నేను హైర్ చేశాను. నేను బిజినెస్ స్టేషన్లో మిస్సింగ్ ఫైల్ని కేసు చేశాను, కానీ వాళ్ళు అసలు అక్కడ ఏమీ చేయట్లేదు. హరీష్, మీరు టెన్షన్ తీసుకోకండి. సర్గున్ని వెతకడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. తనేం చేసేది? తను పని వెతుకుతూ ఉంది. ఇదే పని మీద ఢిల్లీలో ఒక మాల్లో ఎవరినో కలిసింది. తను మామూలు మనిషి కాదు హరీష్.
తను కొడియాగంజ్లో పెద్ద శ్రీమంతుడి కొడుకు, అలాగే సోషల్ వర్కర్ కూడా. దాంతోపాటు తనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. తను నన్ను కలవడానికి కొడియాగంజ్కి పిలిచాడు. కొడియాగంజ్కా? అమ్మా, నేను మీతో పాటు వస్తాను. బంగారం, నేను ముందు వెళ్ళి పని కన్ఫర్మ్ చేసుకుని వస్తాను, తర్వాత నేను తీసుకువెళ్తానే. కానీ ఆ రోజు తర్వాత అక్క తిరిగి రాలేదు. నీలోఫర్ సర్గున్ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చిందా? సార్, కొడియాగంజ్లో వాళ్ళు చాలా ధనవంతులని చెప్పింది సార్. పేరు విజేంద్ర అవస్థి, వాడి కొడుకు పేరు అమరీష్. వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా నాకు చూపించింది సార్. ఫొటోస్ ఉన్నాయా? అవును సార్. ఇవ్వండి. చూడండి సార్, వీళ్ళిద్దరి మీద డౌట్ ఉందని చెప్పింది సార్. వీళ్ళ గురించి ఇంకా కనుక్కోవడానికి ముందే తను ఇంకా వాళ్ళ హస్బెండ్ చనిపోయారని విన్నాను. కొరియాగన్స్కి వెళ్ళి మీ అక్క గురించి తనతో మాట్లాడావా? నాలాంటి వ్యక్తి అంత పెద్ద మనిషి దగ్గర వెళ్ళి మాట్లాడగలమా చెప్పండి? పోలీస్కి చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళు అసలు ఏమీ చేయలేదు. సరే, పదండి. ఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్? మాకు ఈ డిటెక్టివ్లు ఎవరూ తెలీదు. డిటెక్టివ్ నీలోఫర్ 16న తన్ని ఢిల్లీలో రేప్ చేసి మర్డర్ చేశారు. తన సర్గుణ్ణి వెతికితే తనిక్కడికి వచ్చింది, మిమ్మల్ని కలిసింది అనుకున్నాను. అరే, నేను మీకు చెప్పాను కదా నాకు డిటెక్టివ్లు ఎవరో తెలీదు అని. మరి సర్గుణ్, మీ కొడుక్కి తన గురించి తెలుసేమో, ఎందుకంటే మీ అబ్బాయే తనకు జాబ్ ఇప్పిస్తానని ఇక్కడికి పిలిపించాడు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా కొడుకు తనని ఇక్కడికి రమ్మన్నట్టు, జాబ్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసినట్టు. 2 నెలలుగా వాడు దుబాయ్లోనే ఉంటున్నాడు. ఎవరో కావాలనే మీకు కథలు చెప్తున్నారు నా పరువు తీయడానికి. ఇలా చూడండి, నీ చెప్పే చాలు, ఇక ఆపండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు నిజంగా దుబాయ్కి వెళ్ళాడా లేదా అని కనిపెట్టండి. సరే సార్. ఈ కేసు కాంప్లికేటెడ్గా ఉందే. నేను ఇంకా బలరామ్కే క్లియర్ చెక్ ఇవ్వలేదు. ఇంకా వేరే వేరే మనుషులు ఎంట్రీ అవుతున్నందుకు అందరితోనూ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. జేకబ్, ప్రజ్న, తర్వాత ఈ విజేంద్ర అవస్థి తండ్రి కొడుకులు. తెలియట్లేదు ఇంకా ఎంతమందిని వర్కౌట్ చేయాలో ఏంటో. అన్నం వడ్డించినా? నాకు చేతులున్నాయి, నేనే పెట్టుకుంటాను. రేపటి నుంచి నువ్వే వంట చేసుకో. అరే, ఎన్నిసార్లు చెప్పాలి? నీకు అర్థం కాలేదా? ఇక చాలు, మాట్లాడొద్దు. ఇప్పుడు మొత్తం బయట పడుతుంది. డిఎన్ఏ రిపోర్ట్ రాగానే మీ దారి మీదే, నా దారి నాదే. సార్, వాళ్ళిద్దరూ ఎస్పీకి ఫ్రెండ్స్ అంట సార్. ఆ సర్గున్ కేసుని ఫైల్ చేసింది కూడా వాళ్ళే సార్. తన కొడుకు అమరీష్ అవస్థే. సర్గున్ మిస్ అయిన ఆ టైంలోనే తన కొడుకు దుబాయ్కి వెళ్ళాడు. అయితే సర్గుణ్ణి మిస్ చేసింది వీళ్ళిద్దరా? అందుకే వాళ్ళని నీలోఫర్ ఇన్వెస్టిగేట్ చేసింది. తనకు కూడా ఇలాగే అయిండొచ్చేమో. నీలోఫర్ని మరి వీళ్ళే చంపుంటే సర్గున్ 3 నెలల నుంచి ఎక్కడ మిస్ అయి ఉంటాడు? తను మిస్ అయిందో లేదో తనకు. సరే, సర్గున్ మిస్ అయిన రోజు దొరికిన అన్ని ఐడెంటిఫైడ్ బాడీస్ని పూర్తిగా ఆరా తీయండి. సో 3 months బ్యాక్ హాపల్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఆ డీటెయిల్స్ అంతా సర్గున్తో మ్యాచ్ అవుతున్నాయి. ఇదిగోండి సార్, ఇందులో చూడండి. ఈ నగరంలో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక కల కనుంటారు. కానీ ఈ నగరం ఎవ్వర్నీ వదలదు. ఇక్కడ ఏదీ ఫ్రీ లేదు. సంబంధాలు, బట్టలు, ఆలోచనలు, దేహం, ఇంకా అన్నీ. అంటే అన్నీ ఖరీదైనవే. కానీ మరణం అన్నిటికంటే చాలా చులకన. సార్, సర్గున్ లాగానే నీలోఫర్ను కూడా రేప్ చేశారు. ఇద్దరిని ఒకరే చంపుంటారా సార్? సర్గున్ సెవెన్ దగ్గర పోయిటరీ దొరకడం సార్, లిటరలీ నాకు ఈ కేసు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది సార్. యూపీ ఇంకా ఢిల్లీలో రీసెంట్గా జరిగిన రేప్ కేసెస్ కూడా తీపించాను. కాయిన్ వెనక వైపు వెతుకుతూ ముందు వైపు మర్చిపోయాం. చూడండి, అందరికీ తెలుసు బలరాం చాలా పోయిటరీ రాసేవాడు. బలరాం దీన్ని చేసుండొచ్చని మనం ఎందుకు అనుకోవట్లేదు? ఒకవేళ బలరాం గురించి నీలోఫర్ నిజం తెలుసుకొని ఉండొచ్చు. అందుకే బలరాం నీలోఫర్ని. సార్, బలరాం సర్గున్తో ఎలాంటి కనెక్షన్స్ దొరకలేదు. అయినా కూడా మనం ఈ యాంగిల్లో ఎందుకు చెక్ చేయాలి?
సార్ ఈ పట్వర్ధన్ మెసేజ్ పెట్టాడు. సంకేత్ బలరాం డిఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఈ సంకేత్ బలరాం కొడుకే సార్. నువ్వు కూడా మీ నాన్నలాగే నన్ను కొడతావా? ఎప్పుడు కట్టుకున్నాడు ముందు, కొడుకు ముందు. నేనెందుకు అసలు తలదించాలి? అమ్మా సారీ అమ్మా. లేదు సంకేత్, నా స్వాభిమానం ఎప్పుడు తగ్గిపోలేదు. అమ్మా సార్, నేను రేప్ కేసుని చూస్తున్నప్పుడు పోయిటరీకి సంబంధించి ఇంకో కేసు దొరికింది. 2 రోజుల కింద దాద్రి హైవేలో ఒక అమ్మాయి శవం దొరికింది. సేమ్ మర్డర్ స్టైల్లో ఉండింది. జీవితమనే ఈ పెద్ద ప్రయాణం అర్థం లేకుండా ఆగిపోదు. అందరం కలిసి కొత్తగా మొదలు పెడదాం. మనం సీరియల్ కిల్లర్తో డీల్ చేస్తున్నామా? కానీ సార్, నీలోఫర్ కేసు వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉంది. ఈ సర్గున్ అనే అమ్మాయి శవం హాపూర్లో దొరికింది. ఇక ఈ అమ్మాయి శవం మనకు దాద్రిలో దొరికింది. దాద్రి ఇంకా హాపూర్ రెండిటికి డిస్టెన్స్ 50 కిలోమీటర్ ఉంది. ఇంకా నీలోఫర్ ఎప్పుడు గ్రేటర్ నోయిడాని పాస్ అయ్యేది. ఇక ఈ రూట్ వచ్చి హాపూర్ నుంచి ఈ ఏరియాలో కలుస్తోంది. జరిగిన క్రైమ్స్ అన్నీ ఈ ఏరియాలోనే జరిగాయి. ఆ క్రిమినల్ ఈ ఏరియా వాడే అయిండొచ్చు. ఇంకా నీలోఫర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ ఏరియాలోనే ఉంది. సార్, ఈ దాత్రి పోలీస్ దగ్గర ఈ కేసు లీడ్ ఉంది సార్. క్రైమ్ సీన్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న క్యాబ్ని చూశారంట. కానీ ఇప్పటివరకు ఆ క్యాబ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సార్ క్యాబ్ వెతకడం అంటే సముద్రంలో సూది వెతికినట్లే. కానీ అది తప్ప మనకు ఆప్షన్ లేదు. ఓకే, ఒక పని చేయండి. ఆ ఏరియా లోకల్ ఇంకా అవుట్ సైడ్ క్యాబ్ ప్రొవైడర్ని చెక్ చేయండి. ప్రైవేట్ క్యాబ్ హోల్డర్స్, వాళ్ళ డ్రైవర్స్, కస్టమర్స్ అందరినీ చెక్ చేయండి. ఓకేనా? సరే, ఈ కిల్లర్ కవితలు రాస్తాడు. వాడి ట్రైల్స్ అంతా మనం రికార్డ్ చేయాలి. సార్, చాలా ఎక్కువ ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి సార్. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్, అలాగే సోలో డ్రైవర్స్ కూడా సార్. అందరినీ కలిపి 700 మందిని చెక్ చేశాం. టోటల్ 27 మందిని జీరో డౌట్స్ చేశాను. ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఆ ఏరియాలోనే ఉన్నారు సార్. వీళ్ళందరినీ పిలవండి. స్పార్క్కి నువ్వు ఆఫర్లో ఉన్నావా? అవును సార్. ఈ అమ్మాయిని క్యాబ్ ఎక్కిందా? సార్, నా క్యాబ్లో చాలామంది వస్తూ ఉంటారు. అందరి మొహాలు ఎలా గుర్తుంటాయి చెప్పండి. దాద్రూలో నువ్వు రాత్రి ఎక్కడున్నావు? సార్ నేను ఎప్పుడూ దాద్రూలో టాయ్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉంటాను సార్. ఎందుకు? నీ క్యాబ్కి రోజు అదే ప్యాసింజర్ ఉంటారా? ప్యాసింజర్? సార్ క్యాబ్ నాది కాదు, నేను క్యాబ్ హైర్ చేస్తుంటాను. సరే, అయితే బాగా పోయిటరీ రాసే క్యాబ్ డ్రైవర్ నీకేమైనా తెలుసా? సార్ అటువంటి వాళ్ళెవరూ నాకు గుర్తు రావట్లేదే. ఓకే, నువ్వు వెళ్ళు. సార్ ఒక విషయం, నాకు ఒక క్యాబ్ డ్రైవర్ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే వాడి మ్యూజిక్ సిస్టంలో గజల్స్ నేను విన్నాను. గజల్సా? వాడు దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేశాడు, అందుకే నాకు గుర్తున్నాడు. సార్ ఇంకా వాడు MBA చేశానని చెప్పాడు. సార్ ఇందులో ఉన్నాడేమో చూడండి. వీళ్లలోనే ఎవరో ఒకరు ఉంటారు. సార్ వీడేవాడు. వీడా? అవును సార్, ఇతనే. చమన్ లాల్. సార్ నేను వీడిని 2 గంటల ముందు కలిశాను సార్. సార్ అక్కడ హలో, ఆపర్ రోడ్కి వెంటనే బ్యాకప్ పంపండి. సార్ ఎవరు నాకు వాల్యూ ఇవ్వలేదు. MBA చేశాను, జాబ్ దొరకలేదు. జాబ్ లేదు, డబ్బులు లేదు, అమ్మాయి లేదు, పెళ్ళి లేదు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేవు. ఒక MBA వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్?
ఫ్రస్ట్రేషన్లో క్యాబ్ నడపాల్సి వచ్చింది. ఒకప్పుడు ఒక కపుల్ నా కారులో రెగ్యులర్ కస్టమర్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా అంటుకుంటూ నన్ను మండించేవాళ్ళు. అంతే, నేను ఒకరోజు హిడెన్ కెమెరా పెట్టాను. ఆ వీడియో పెట్టుకున్న అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాను. తను ఎంత ఇవ్వడానికైనా రెడీ అయిపోయింది. కానీ నేను తన్ని ఏమడిగానో తెలుసా? జస్ట్ ఆమె శరీరం. అప్పటి నుంచి నేను అమ్మాయిలకి అడిక్ట్ అయిపోయాను. సర్గున్కేం చెప్పావు నువ్వు విజేంద్ర అవస్థి కొడుకువనా? సార్, వాళ్ళు మా ఊళ్ళో ల్యాండ్ లార్డ్ సార్. సర్గున్తో మామూలుగా ఫ్రెండ్షిప్ అయింది. తన్ని ఇంప్రెస్ చేయడానికి అలా చెప్పానంతే. జాబ్ అని ప్రామిస్ చేసి మరుసటి రోజు తనతో. తర్వాత నాకు తెలిసి వచ్చింది ఆ నిలోఫర్ సర్గుంజ్ని వెతుక్కుంటూ కోడియాగంజ్కి వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీకు విజేంద్ర అవస్థి గారి ఇల్లు తెలుసా? ఇక్కడే దగ్గరే, రండి నేను తీసుకెళ్తాను, పదండి. అది సరే కానీ మీకు విజేంద్ర అవస్థి గారితో పనే ఉంది? విజేంద్ర వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్కి ఫ్రెండ్. నాకు కాస్త పనుంది. ఆ నిలోఫర్ని చూడగానే నాకు లోపల నుంచి ఏదోలా ఫీల్ అయింది. తన్ని ఫాలో అయ్యాను. తను ఫాలో అయిన తర్వాత తెలిసింది తను ఒక డిటెక్టివ్ అని. అంతే సార్, నాకు ఇంకా కావాలనిపించింది. అంటే నాకు ఈసారి ఒక మంచి హంట్ దొరికింది. ఒకరోజు తను ఒక కెఫేలో తన టేబుల్ మీద కీ మర్చిపోయింది. నేను అది తీసుకున్నాను. తను ఒకతే ఉండేది. అయితే నేను తనని తన ఇంట్లోనే హంటింగ్ చేద్దాం అనుకున్నాను. తను లేనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. కానీ తను తన హస్బెండ్తో వచ్చింది. ఏయ్, వదలరా. ఎవరు? త్వరగా ఇట్రా. ఇటో. ఎవరు? రా. నిలోఫర్ ఎవరు ఇతను? ఏయ్, నిలరా, నిలరా. రాకపోతే చంపేస్తాను. ఇలా చూడు నువ్వు. నిలరా. నువ్వేం చేస్తున్నావు? విడి చేతుల్ని కట్టేయ్. కట్టు, లేకపోతే చంపేస్తాను. సరే, కడుతున్నా. ఏం చేస్తున్నావు? త్వరగా కట్టు. నీకు ఇప్పుడు ఏం కావాలి? వాడికి క్యాన్సర్ ఉందని కూడా నేను విన్నాను. చనిపోయేవాడు కదా సార్. బాధేసి వదిలేశాను.